మేళతాళాలతో తూర్పు తీరంలో సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం ఉద్యోగాలు, ప్రజలతో బిజీగా గడిపే వారందరూ గ్రామాల్లో కొలువుతీరారు. పాత మిత్రులను కలుసుకుంటూ గత స్మృతులను నెమరేసుకుంటున్నారు. బాల్యం నుంచి నేటి జీవితం వరకు సాగిన ప్రయాణాన్ని మిత్రులతో పంచుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఏపీ సర్కార్ ఈ దఫా సంక్రాంతి పండుగకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు సొంత ఊళ్ల బాట పట్టారు. మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఆకాంక్షించారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ విశేషాలేంటో ప్రత్యేకంగా హెచ్ఎంటీవీతో తన అనుభూతులను పంచుకున్నారు ఎమ్మెల్యే అనిత. ఓవైపు ఇంటికి ఇల్లాలిగా, తన బిడ్డలకి తల్లిగా సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్నారు విశాఖపట్నం నియోజకవర్గం పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు. మరి సంక్రాంతి సంబరాల్ని అనిత గారు ఎలా చేసుకుంటున్నారన్నది మనం ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు చిన్నప్పటి నుంచి సంక్రాంతి పండుగని చాలా ఎంజాయ్ చేసేవారని విన్నాం. అంటే చిన్నప్పుడు మీరు సంక్రాంతి పండుగని ఎలా జరుపుకునేవారు, ప్రస్తుతం ఎలా చేసుకుంటారు? చిన్నప్పుడు సంక్రాంతి పండుగ అంటే మాది సబ్బవరం దగ్గర నార్పాడు ఒక విలేజ్ అండి. మా నాన్నగారు వాళ్ళది. మా చిన్నాన్నగారు అక్కడే ఉండేవారు, బాబాయ్ అక్కడే ఉండేవారు, ఫ్యామిలీతో అక్కడే ఉండేవారు. ప్రతి సంక్రాంతికి కూడా భోగికి ముందు రోజు కంపల్సరీగా అక్కడికి వెళ్ళిపోవడం అనేది మాకు ఆనవాయితీ. ఈ విషయంలోనే భోగి అనేసరికి మార్నింగ్ మా పిన్ని ఎస్పెషల్లీ నాకు, అంటే నేను ఇంటికి పెద్ద ఆడపిల్లని, అందువల్ల కంపల్సరీగా నలుగు పెట్టి స్నానం చేయించి ఎర్లీ మార్నింగ్ 5 o'clock భోగి. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, భోగికి మొన్న నేను మా పిల్లల్ని 4:30కి లేపేసరికి అప్ప అమ్మ అప్పుడేనా అని అడుగుతున్నారనమాట. కానీ ఆ రోజులే వేరు, చిన్నప్పుడు రోజులు వేరు. 4:30, 5 o'clock లేచి భోగి స్నానాలు చేసుకొని భోగి మంట దగ్గర కూర్చొని ఆ భోగి మంట మీద ఇంకా రకరకాల వంటలు కూడా మొదలు పెట్టేవారు. అప్పటి నుంచి మొదలుపెట్టి అరిసెలని రకరకాల వంటలు. ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే ఈ రోజు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిపోయింది. ఆ పల్లెటూరు వాతావరణం, సంక్రాంతి పండుగ నిజంగా మెమరబుల్ సంక్రాంతి పండుగ అండి. ఆ సంక్రాంతి రోజున వాళ్ళు చేసే వంటకాలు కానీ అరిసెలు, అంటే నైట్ అంతా కూడా బాబాయ్ పిన్ని కలిసి కూర్చొని అరిసెలు వండి మార్నింగ్ లేచేసరికి అరిసెలు, పొంగడాలు, పులిహార, దప్పడం అన్నిటితో పాటు పెద్దలకి పూజ చేయటం అనేది బాగా ఆనవాయితీ అక్కడ. ఆ చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది. చెరుకు గడ్లు, అన్ని రకరకాల వంటకాలతో పాటు ఇవి కూడా. నిజంగా మంచి సంక్రాంతి. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు అటువంటి సంక్రాంతిని కొంచెం మిస్ అయ్యారని అనిపిస్తుంటుంది. నేను నా పిల్లల్ని చూసిన ప్రతిసారి అనుకుంటాను, వీళ్ళు చాలా మిస్ అయ్యారేమో అనిపిస్తుంటుంది. బట్ వాళ్ళకి ఆ కొరత తీర్చడానికి ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు. పిల్లలతోని ఇంట్లోని నాకు తగినట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా కంపల్సరీ సంక్రాంతి పండుగ చాలా గ్రాండ్గా జరుపుకోవడానికి ఈ రోజుకి కూడా మేము సిద్ధంగా ఉంటాం. జనరల్ గా సంక్రాంతి అనగానే తెలుగుదనానికి ప్రతీక. తెలుగు లోగిళ్ళన్నీ కూడా సంక్రాంతి ఫెస్టివల్స్ లో మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని చూపిస్తూ ఉంటాయి. మరి మీరు ఇక్కడ ఎలా తెచ్చిదిద్దుకుంటున్నారంటే, మీరు ఎట్లాంటి ఫెస్టివల్, అంటే మీకున్న హాబీస్ ఏంటి? అంటే ముగ్గులు వేయడం కానీ అట్లా మీరు ఏదైనా ప్రత్యేకత? చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం నాకు చాలా ఇష్టం. నాకు కొంచెం కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు అయింది, కానీ నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముగ్గులు చూడటమే కానీ వేయడం మర్చిపోయాం కూడా. ఎస్పెషల్లీ కానీ ముగ్గులు, ఇంటి ముందు ముగ్గు అన్నది మన సంప్రదాయం. పెద్దవాళ్ళు ఇంతకుముందు మా తాతయ్య గారు చెప్పేవారు, ఇంటి ముగ్గు మట్టుకుని బయటికి వెళితేనే శుభం జరుగుతుంది అని. కంపల్సరీగా ఆవు పేడతో ముందు ఇది వేయటం, అట్ ద సేమ్ టైం తర్వాత కల్లాపు వేయటం, తర్వాత ముగ్గు పెట్టడం, ఈ రెండు నిజంగా సాంప్రదాయంలో ఉన్నవి. ఆ సంక్రాంతి పండుగలో రంగవల్లులతో, రంగులతో కలిపి ముగ్గులు వేయటం, ఇవన్నీ ట్రెడిషన్ ని గుర్తు చేస్తాయి. అట్ ద సేమ్ టైం సైంటిఫిక్ వేస్ట్ సామాన్లని భోగి మంటలో వేసి తర్వాత జరిగి
అలుకుతారు. ఐ మీన్ పల్లెటూరులో కూడా ఆవు పేడతో అలుకుతారు, సమ్ యాంటీబయాటిక్ అది కూడా. సో సైంటిఫిక్ ని కల్చర్ ని రెండు కూడా మిక్స్ చేసే పల్లెటూరులో సంక్రాంతి పండుగ అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఈ రోజుకి కూడా అంతే ఘనంగా జరుగుతాయి సంక్రాంతి పండుగలు. నా విషయానికి వస్తే ముఖ్యంగా మా ఇంట్లో అందరూ కూడా సంక్రాంతికి చాలా పెద్దపీట వేసే కుటుంబం మాది. అందులోనే మా బాబాయ్ పిన్ని అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు చనిపోయారు వాళ్ళిద్దరూ బతుకున్నంత వరకు కూడా ఎక్కడే కూడా సంక్రాంతి విషయంలో ఏ లోటు లేకుండా చూసుకున్నారు. సో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే సంక్రాంతి అనగానే పితృదేవతల్ని స్మరించుకోవటం, వాళ్ళకి కొత్త బట్టలు పెట్టుకోవటం, అంటే ఆ తర్వాత నుంచి సూర్యుడు గమనం మారుతాడు కాబట్టి ఈ రోజు నుంచి శుభకార్యాలను కూడా ఆహ్వానిస్తూ ఉంటాం. అసలు పల్లెటూరులో ఇదంతా కూడా అనలేదు. మరి ఇప్పుడు సిటీస్ లో ఈ కల్చర్ అంతా కూడా తగ్గిపోతుంది. అంటే మీరు మీ చిల్డ్రన్స్ కి ఈ కల్చర్ ని జనరేట్ చేస్తున్నారు, అంటే మీరు ఎట్లా ఫాలో? ఎస్, దాని గురించి ఎస్పెషల్లీ 4 o'clock లేపటం, ముగ్గులు వేయించడం, ఆ భోగి తాలూకా ప్రాధాన్యత చెప్పటం. సంక్రాంతి విషయంలో నిన్న మా అబ్బాయి అడిగాడు మకర సంక్రాంతిని ఎందుకంటారని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ అంటే అన్ని విషయాలు కూడా ఈ రోజు కూడా పిల్లలు ఏంటంటే ఇది వాళ్ళకి న్యూ ట్రెడిషన్ లా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల్లోనే కూడా ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా సంక్రాంతి సంబరాలని ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేస్తారు. అంటే రాష్ట్ర పండుగ చేసిన తర్వాత దానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రాధాన్యత పెరగడంతో పాటు ప్రతి చిన్నపిల్లలు కూడా సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం, సంక్రాంతి అంటే ఇది అన్న విషయం పల్లెటూర్ల దగ్గర నుంచి పట్టణాల వరకు అందరికీ తెలియజెప్పడానికి సంక్రాంతి సంబరాలు ఒక మంచి వేదిక. నిజంగా ఆ విషయంలోనే మా ముఖ్యమంత్రి గారికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతాను. ఒక తెలుగు ఆడపడుచుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది అనిత గారు చెప్తుంది. ఏదైనా మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పాటించడంతో పాటు భావితరాలకు అందించగలిగితేనే మన తెలుగుదనం అనేది మరింత ఔన్నత్యంతో ముందుకెళ్తుంది అన్నది అనిత గారి అభిమతం. మరి ఏది ఏమైనా సంక్రాంతి పండుగను మేమందరం కూడా కుటుంబ సమేతంగా జరుపుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటున్నామన్నది అనిత గారు చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.